కోట్లాది భారతీయుల కళ సాక్షాత్కారం కాబోతోంది. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి వేలైంది. అంతా రామమయం, ఈ జగం అంతా రామమయం అంటూ యావత్ భారతదేశం భక్తి పారవస్యంలో మునిగిపోతోంది. రేపు అయోధ్యలో జరగబోయే శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం భక్తజన కోటి 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఊరు రామనామస్మరణే చేస్తోంది. ప్రతి హృదయంలోనూ రామ జపమే మార్మోగుతోంది. అదే ఉంటాను. ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన క్షణం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ సందర్భంగా దేశం యావత్తు శ్రీరామ జపంలో మునిగి తేలుతోంది. అందరి బంధువయ్య అంటూ రామనామాన్ని స్మరిస్తోంది. ప్రతి ఒక్క మదిలోనూ రామాయణ కావ్యమే మొదలవుతుంది. ఇప్పుడు ప్రపంచం చూపంతా అయోధ్య వైపే ఉంది. అన్ని దారులు అటువైపే అడుగులు వేస్తున్నాయి. జగదానంద తారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అంటూ ఆ ఆది పురుషుడికి స్వాగతం పలికేందుకు అయోధ్య వాసులు సిద్ధమవుతున్నారు. అంబరాన్నంటేలా సంబరాలు జరుపుతున్నారు. కేవలం అయోధ్య నగరం మాత్రమే కాదు, ప్రపంచంలోని శ్రీరామ భక్తులందరూ ఆ అవతార పురుషుడి జపంలో తరిస్తున్నారు. ధర్మాన్ని 4 పాదాల్లో నిలబెట్టిన శ్రీరాముడికి వివిధ రకాలుగా పూజలు చేస్తూ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులతో యావత్ దేశం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఎటు చూసినా శ్రీరాముడి రూపమే, ఎక్కడ విన్నా శ్రీరాముడి నామజపమే అన్నట్లుగా కోట్లాది భక్తజనం శ్రీరాముడి భక్త పారవస్యంలో మునిగి తేలుతోంది. కేవలం భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో సైతం అయోధ్య రామయ్య కోసం ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటూ పలు దేశాల్లో భారతీయులు శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అటు నేపాల్ జనక్పూర్లోని సీతారాముల దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నేపాల్లోని జనక్పూర్లో సీతమ్మ జన్మించినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఇక్కడి సీతారాముల దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఇక అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులతో పాటు నేపాల్ వాసులకు కూడా ప్రత్యేకంగా హాజరవుతున్నట్లు తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. రామనామాన్ని జపిస్తూ శ్రీరాముడికి బహుమతులను సారెల రూపంలో తీసుకొస్తారని, సీతమ్మ వారి కోసం ప్రత్యేక చీరలు తీసుకొస్తారని తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.